అది ధైర్యం చేసి ఇలా కాదురా, ఇలా కాదు, మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఏం చేయాలి? అతని సంఖ్యలతో మనము బంధించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుని సన్నిధిలో చాలా మంది ఎలా ఉంటుంటారంటే దేవుని సన్నిధిలో కట్టబడినట్టు ఉంటారు కానీ కట్టబడరు. దేవుడితో నివసిస్తున్నట్టు ఉంటారు కానీ నివసించరు. దేవుడు కావాలని వస్తున్నారు కానీ దేవుడితో నడవలేకపోతున్నారు. పరిశుద్ధ దేవుడు వాక్యం సెలవుస్తుంది కదా, నీవు ఈ లోకమనే సంఖ్యలతో కట్టబడి ఉన్నావు, నీవు ఈ లోకమనే బంధకాలతో బంధించబడి ఉన్నావు. వాటి నుండి నీకు విడుదల కలగాలి. యేసు నామములో విడుదల కలగాలి. ఆమేన్, ఆమేన్. యేసు నామములో కట్టబడిన సంఖ్యల నుంచి మనకు విడుదల కావాలి. నిన్న ఒక చోటుకి వెళ్ళారు, మారు మనసు పొందారు, జాగ్రత్తగా ఉన్నారు, అంతా బాగా చేసుకుంటున్నారు. అయితే తల్లి పిల్లకి దగ్గర కూర్చోబెట్టి అరిచేతిలో కొన్ని బొట్లు పెడుతుంది. ఏం పెడుతుంది? అదేనండి గోరింటాకు అంటారు కదా. ఏం చేస్తుంది? చక్కగా కూర్చోబెట్టి తల్లి చేతిలో గోరింటాకు పెడుతుంది. నన్ను చూసి ఏం తెలియదు పారిపోయాడు. నన్ను చూసి పారిపోవడం కాదు కదా, నీకు అంత భయము, అంత భక్తి ఉంటే పెట్టించుకునే నీకు సిగ్గు లేదు, పెట్టే వ్యక్తికి సిగ్గు లేదు. మన దేవుడి పేరు వాళ్ళకి రక్షణ పొందారు. లోకం మనలోనికి రాకూడదు, మనలో లోకంలోకి వెళ్ళకూడదు. మనం ఏం చేయబడిన వారు? ప్రత్యేకించబడిన వారు. స్తోత్రం కలుగుతారు. ప్రత్యేకించబడిన మన జీవితాలు పాస్టర్ గారు చూసి భయపడటం కాదు, అది నటనంట, అది వేషధారణ అంట. వేషిని అంటే క్షమిస్తారు కానీ వేషధారిని క్షమించరు. అంటే దాని వల్ల ఏమైందంటే వేడి తగ్గిద్దని ఏంటంట, ఓరింట పెడితే వేడి తగ్గిద్దండి కదా. పెట్టుకోలే భ్రమ, పెట్టుకోని ఆశ. సరే, వేడి తగ్గితే ఎట్లా పెట్టుకోవాలి? గోడకు పేడ రాసినట్టు రాసేసుకోవాలి, అంతేనా? గోడకు పేడ రాసినట్టే రాసుకోవాలి. వేళ్ళని అందంగా ఎందుకు పెట్టుకోవాలి? వేడి తగ్గింది, మీ భాషలోనే వస్తున్నాను. వేడి తగ్గింది, వేడి తగ్గాలంటే ఎలా ఉండాలి? పేడ రాసినట్టు రాసుకోవాలి. గోడ పేడ అలుగుతారు కదా, అలా అలుగేసుకోవాలి. తగ్గిపోయింది. చక్కగా నైస్గా ముద్దలు 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 పెట్టి దాన్ని ఏమంటారు? అలంకారం అంటారు.